నమస్తే సంతోష్, వెల్కమ్ టు లీడర్. ఇవాళ లీడర్ మనతో పాటు ఉరవకొండ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే విశ్వేశ్వర్ రెడ్డి గారు. ప్రచారం ఎలా సాగుతోంది? ప్రజల నుండి స్పందన ఎలా ఉంది? ప్రచారం అంటే ఈరోజు కొత్తగా ప్రారంభించినట్టు అనిపించడం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేకించి మాలాంటి ఎమ్మెల్యేస్ కానీ ఇన్ఛార్జెస్ కానీ నిరంతరం ప్రజల్లోనే ఉన్నాం. దాన్ని కొనసాగింపుగా ఉంది తప్ప ప్రత్యేకంగా ఇప్పుడు ఏదో స్టార్ట్ చేసాం ప్రచారం అన్నట్టుగా లేదు. నిరంతరం ఈ 5 ఏళ్ల పాటు ప్రజల్లోనే ఉండేలా కార్యక్రమాలు ఇవన్నీ కూడా పెట్టారు. పైనుంచి కూడా మేము కూడా నిరంతరం ప్రజల్లోనే ఉన్నాం. దాదాపుగా ఇప్పుడు మరింత ముమ్మరం చేసాం. వ్యాన్ ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నాం. వ్యాన్ ఎక్కి గ్రామాల్లో చేస్తున్నాం. ఎందుకంటే గడప గడపకు ఆల్మోస్ట్ తిరిగేసాం, 2-3 సార్లు తిరిగాము. అందుకని ఇప్పుడు వ్యాన్ ద్వారా విస్తృతంగా ప్రజల్ని గ్రామాలను సందర్శించే కార్యక్రమాన్ని చేస్తాం. మీరు ప్రజల్లోకి వెళుతున్నప్పుడు స్పందన ఎలా ఉంది ప్రజల నుంచి నేను దాదాపు ప్రతి గ్రామాన్ని గడప గడప కార్యక్రమంలో చేసాం. అదేవిధంగా ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించే సందర్భంగా గ్రామాలకు వెళ్ళాము. అదేవిధంగా నిరంతరం సచివాలయాలకు వెళ్ళి ఈ సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలు జరిగేలా అందరికీ అందేలా చేసే ప్రయత్నంలో నిరంతరం ప్రజల్లో ఉన్నాం. అందుకనే ప్రజల్లో చాలా అద్భుతమైన స్పందన ఉంది. ఎక్కడ కూడా గవర్నమెంట్ 5 ఏళ్ల తర్వాత కనీస వ్యతిరేకత కూడా ఎక్కడ కనిపించడం లేదు. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి ఎందుకంటే దాదాపు 3,500 కోట్ల రూపాయలు మా ఒక్క నియోజకవర్గంలోనే సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాల పేరిట కానీ ప్రజలకు అందించినాం. ఏ ఇంటికి పోయినా కూడా 5 లక్షలు 4 లక్షలు ఇంకా ఎక్కువ కూడా వచ్చాయి. అందుకనే ప్రజల్లో సంతృప్తి స్థాయి చాలా ఎక్కువ ఉంది. తర్వాత జగన్ ప్రభుత్వ పనితీరు పట్ల కూడా చాలా బాగా ఉంది. ప్రజల్లో అనుకూలత బాగుందని మేము కూడా నిరంతరం ప్రజల్లో ఉన్నాం అనేటువంటి అభిప్రాయం కూడా వాళ్ళలో ఉంది. అందుకని చాలా బాగా రిసీవ్ చేసుకుంటాం. వైసీపీ ఈ 5 ఏళ్లలో గొప్పగా చెప్పుకుంటున్న సంక్షేమ పథకాలు అనుకున్న స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళాయా? దాదాపు ఇప్పుడు గ్రామాలకు వెళ్తే పెన్షన్ లేదు అనేవాళ్ళు ఎవరు లేరు. పెన్షన్ అడిగేకి వచ్చేవాళ్ళు కూడా ఏదైనా సాంకేతిక కారణాలతో 1-2 ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పోయి ఉండొచ్చు, కానీ లేకపోతే భార్య భర్త ఇద్దరు ఉంటారు. భర్తకు వస్తూ ఉంటారు, నాకు రాలేదని భార్య వచ్చి అడగడం, ఇట్లాంటివి కూడా చూసాం కొంత. అంటే భార్య పేరు మీద వస్తుంటే భర్త అడగడము పెన్షన్, లేకపోతే హౌసింగ్ అని అన్నీ కూడా శాచ్యురేషన్ పాయింట్. దాదాపు మేమే వెంటబడి ఇళ్ళు కట్టుకోమని అడుగుతా ఉన్నాం. వాళ్ళే ప్రజలే కొంతమంది కట్టుకున్నారు, కొంతమంది కట్టుకుంటాం సార్ ఇప్పుడు పనులు ఉన్నాయి ఇట్లాంటివి చెప్తున్నారు. జనరల్గా మేము వెంటబడి చేయిస్తూ ఉన్నాం అన్నీ కూడా. వాళ్ళు మా వెంట పడ్డంలో మేమే వాళ్ళ వెంట పడతా ఉన్నాం. ఉరవకొండ నియోజకవర్గంలో విశ్వేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చేసిన అభివృద్ధి ఏంటి, చేసిన కృషి ఏంటి ఉరవకొండ నియోజకవర్గానికి? నేను ఉరవకొండలో ఇప్పుడే కాదు, నేను ముందు లెఫ్ట్ పార్టీస్లో ఉన్నప్పటి నుంచి కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే డ్రాట్కి సంబంధించిన విషయాల్లో బాగా చురుకైన పాత్ర నిర్వహించేవాళ్ళం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా శాసనసభలో విలేకరులు వీళ్ళంతా జోక్ చేసేవాళ్ళు, నేను చూస్తేనే కరువు కనిపిస్తుంది అంటే వరుస కరువులే అప్పుడంతా కూడా. వరుసగా 60 మండలాలకు 62 మండలాలు కూడా కరువు మండలాలుగా ప్రకటించిన పరిస్థితి ఉండేది. కరువు సమస్యలపై నిరంతరం నేనే మాట్లాడాను అసెంబ్లీలో. ఉన్న 5 ఏళ్ళు కూడా ఈ కరువు సమస్యలు లేవనెత్తడంలో కానీ అనంతపురం జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ లేకపోతే స్టేట్ ఇరిగేషన్ అగ్రికల్చర్ వీటన్నిటిపైన నేనే మాట్లాడాను. దాదాపు నాకు ఎక్కువ అవకాశం ఇచ్చేవారు జగన్ గారు కూడా. ఆ విధంగా ఇక్కడ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు పర్టికులర్గా హౌస్ సైట్స్ దానిపైన నేను నిరంతర పోరాటం చేశాం. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 90 ఎకరాలు ఉరవకొండలో ఇంటి స్థలాల కోసం తీసుకున్నాం. 90 ఎకరాలు అంటే చిన్న విషయం కాదు. దాదాపు అన్ని గ్రామాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇండ్ల స్థలాల కోసం భూములు కొన్నారు. కానీ ఆ తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క ఇంటి స్థలం కానీ ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన కూడా దానిపైన చాలా పెద్ద ఎత్తున 1000 మందితో అజిటేషన్ చేశారు. తర్వాత ఇరిగేషన్కి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జీడిపల్లి రిజర్వాయర్ కానీ అందరినీ ఒక కాలువ కానీ తవ్వారు.
ఆ సందర్భంగానే మొదటి దశ కింద ఒక ఉరవకొండ ప్రాంతంలోనే దాదాపు 80,000 ఎకరాలకు నీళ్లు అందించాలి. అట్లనే మొత్తం మొదటి దశ కింద 1,00,000 ఎకరాలకు పైగా కర్నూలు జిల్లాలో కానీ ఇక్కడ కానీ నీళ్ళు ఇవ్వాల్సి. ఆ విషయంలో డిస్ట్రిబ్యూటరీస్ కానీ ఫీల్డ్ ఛానల్స్ కానీ తవ్వడం పూర్తి పక్కన పెట్టేశారు. ఒక సందర్భంలో దీన్ని కేవలం తాగునీటి ప్రాజెక్టుగా కూడా హంద్రీనివని మార్చాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించిన జీవోస్ ఇష్యూ చేసి ఇవన్నీ కూడా చేశారు. 40 టీఎంసీల ప్రాజెక్ట్ని 5 టీఎంసీల ప్రాజెక్ట్ కుదించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేశారు. అన్ని సందర్భాల్లో కూడా చాలా పెద్ద అజిటేషన్ చేశారు. ముఖ్యంగా కాలువలెంబడి నీళ్లు ఇవ్వడమే కాకుండా పొలాలకు నీళ్లు ఇవ్వాలనే దానిపైన నేను చాలా పెద్ద అజిటేషన్ చేశాను. నేను ఎలక్ట్ అయిన తర్వాత కొద్ది రోజులకే దాదాపు రాయలసీమకు సంబంధించిన 16 మంది ఎమ్మెల్యేలను రవికొండకు పిలిచి మాసివ్ ధర్నా చేశా. తర్వాత జలదీక్షల పేరు మీద నిరంతరం ఇరిగేషన్ పైన, హౌసింగ్ లేకపోతే హౌస్ సైట్స్ పైన, లేకపోతే కరువు సమస్యల పైన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేశా, తర్వాత కూడా చేశాను. నేను స్టూడెంట్ దశ నుంచి కూడా స్టూడెంట్ సంబంధించిన కరువు సమస్యల మీద నిరంతరం పోరాటం చేశా. ఆ విధంగా ఈరోజు జీడిపల్లి రిజర్వాయర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిందే. దాదాపు హంద్రీనివా కాలువ అనంతపూర్ జిల్లాలో కేవలం శంకుస్థాపనలకే పరిమితమైనది చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఆచరణ రూపంలో కాలువలు తవ్వి దాదాపు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 6,500 కోట్ల రూపాయలు హంద్రీనివా పైన ఖర్చు పెట్టడం. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మొట్టమొదటిసారి పిఏబిఆర్ 10 టీఎంసీల నీళ్లు పెన్నా హబ్లం రిజర్వాయర్కి 10 టీఎంసీల నీళ్ళు అధికారికంగా కేటాయించింది కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. అంతటి వరకు నీళ్లు లేని ప్రాజెక్టుగానే ఉండేది పిఏబిఆర్ ప్రాజెక్ట్. ఇప్పుడు పిఏబిఆర్ ప్రాజెక్టు డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ అన్నింటికీ హార్ట్ ఉన్నట్టుగా ఉంది. ఈరోజు అదేవిధంగా ఈ ధర్మవరం ఈ ప్రాంతాలకంతా కూడేరు ఇక్కడంతా నీళ్లు అందించేది. దానికి అధికారికంగా నీళ్లు కేటాయించింది రాజశేఖర రెడ్డి గారే. అందుకని వీటన్నింటిలో కూడా మా పాత్ర ఉంది. ప్రత్యేకించి ఈ ప్రాంతంలో మా గ్రామాలకు దాదాపు 8,000 ఎకరాలకు నీళ్ళు అందించే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒకటి ఈ మధ్య 2 సార్లు టెండర్ పిలిచారు. అయితే టెండర్లు ఖరారు కాల, టెండర్స్కు పాల్గొనలా. అదే టైంలో దాదాపు ల్యాండ్ అక్విజిషన్ కింద కూడా 8,500 కోట్ల రూపాయలు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు. ఆ రైతులందరికీ అందేటువంటి అవకాశం ఉంది. దానివల్ల అక్కడ ఒక 7,000-8,000 ఎకరాలకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కూడేరు మండలం మన పక్కనే ఉంది. కూడేరు మండలంలో కూడా అక్కడ ఇప్పేరు ట్యాంక్ అని చెప్పి చాలా పెద్ద ట్యాంక్, దాదాపు ఒక 10-15 గ్రామాల్లో డ్రింకింగ్ వాటర్ కానీ బోర్వెల్స్ కానీ అండర్ గ్రౌండ్ వాటర్ పెరగడానికి తోడ్పడేటువంటిది. దానికి సంబంధించి కూడా కేశవ్ ఊరికే డ్రామాలు ఆడాడు తప్ప నేను వచ్చిన తర్వాత దానికి డబ్బులు రిలీజ్ చేసి ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇప్పించి ఈరోజు దానికి నిరంతరంగా కూడా నీళ్ళు అందుతూ ఉన్నాయి. ఇది వీటితో పాటు ఇంకా లోకల్గా కూడా గవర్నమెంట్లో దాదాపు ఈ 5 ఏళ్ల కాలంలోనే దాదాపు ఈ స్కూల్స్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ అని అమలు చేయించడంలో కానీ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అమలు చేయించడంలో వెంటబడి చేయించాం మేము. ముఖ్యంగా టీడీపీ ఈ 5 ఏళ్లలో వైసీపీ ఒక్క కాలువలకు కానీ లేకపోతే ఒక్క చెరువు కానీ నీళ్ళు అందించలేకపోయింది అంటూ విమర్శిస్తుంది. దీనికి మీ సమాధానం? అంటే కేశవ్ తానేం చేశాడో చెప్పుకుంటే బాగుంటుంది. తాను 5 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యే అయిన తర్వాత బహుశా అనంతపూర్ జిల్లాలో ఒకడే ఉన్నాడు. ఆ జిల్లాలో బాలకృష్ణ గారు ఉన్నారు. వీళ్ళు ఎప్పుడైనా కూడా ఒక్క డెవలప్మెంట్ ప్రాజెక్ట్ తీసుకొని లేకపోతే ఒక సమస్య తీసుకొని ముఖ్యమంత్రిని కలిసారా, ఒక మంత్రిని కలిసారా, కలెక్టర్ని కలిసారా, వాళ్ళ పాత్ర ఏమిటనేది నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా. తర్వాత మేమున్నన్ని రోజులు కూడా మంచి వర్షాలు పడినాయి, చెరువులన్నీ నిండుకుండల్లాగా ఉన్నాయి, అండర్ గ్రౌండ్ వాటర్ పెరిగింది, బోర్వెల్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా నీళ్లు అందినాయి. వాళ్ళు ఉన్నప్పుడు ఏముంది, రైతుల ఆత్మహత్యలతో అనంతపూర్ జిల్లా దాదాపు కుతకుతలాడింది. దీన్ని ప్రయోగశాల మాదిరి, రైతు ఆత్మహత్యలు ప్రయోగశాల మాదిరి ఉండేది. ఎక్కడో ఢిల్లీ నుంచి వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ చూసేవాళ్ళు. మొత్తం ఢిల్లీ నుంచి ఈ యొక్క మన రిపోర్టర్స్ వీళ్ళందరూ కూడా సందర్శించేవాళ్ళు. అప్పుడు గంజి కేంద్రాలు పెట్టాము. ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కనీసం పరామర్శించిన పాపాన్ని కూడా బల తెలుగుదేశం పార్టీ హయాంలో. అందుకని కేశవ్కి మోరల్ రైటే లేదు. వాళ్ళు ఏమి ఇచ్చినారు, జీడిపల్లి రిజర్వాయర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే.
తర్వాత మొదటి దశ రెండో దశల కింద 6,500 కోట్ల రూపాయలు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం కూడా 15 కోట్లు 16 కోట్లు ఖర్చు పెడితే అవి జీతభత్యాలకు ఇచ్చినవి. రెండో దశలో కూడా ప్రైజ్ ఎస్కలేట్ చేసేదానికి ఒక జీవో ఇచ్చి అట్లా వాళ్ళ కాంట్రాక్టర్లు పంచిపెట్టేకి డబ్బులు పెట్టినారు తప్ప వాళ్ళ గ్రౌండ్లో డబ్బులు పెట్టింది ఏమీ లేదు. అందుకనే కేశవ్ ఉన్నప్పుడు ఏమీ చేసింది పిఏబిఆర్ 10 టీఎంసీల నీళ్లు కూడా ఆయన దాదాపు 10-15 సంవత్సరాలు ఉన్నారు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, విప్పుగా. కానీ ఆయన ఉన్నప్పుడు 10 టీఎంసీల నీళ్లు పిఏబిఆర్కి ఇచ్చిందైనా జగన్మోహన్ మన రాజశేఖర రెడ్డి గారే. తర్వాత డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ కూడా ఉరవకొండకు కానీ వీటన్నిటికి తెచ్చింది మా హయాంలో. టీడీపీ హయాంలో ఏమీ జరగల. నేషనల్ హైవేస్ ఇవన్నీ సెంటర్ నుంచి వచ్చినవని తాను చేయించినట్టుగా చెప్పుకోవడం ఇట్లాంటివి తప్ప ఆయన చేసింది ఏమీ లేదు ఆ సందర్భంగా. వైసీపీ ఈ 5 ఏళ్లలో ఇచ్చిన సంక్షేమ పథకాలను మాత్రమే నమ్ముకుందా? సంక్షేమ పథకాలంటే నిజంగా ఈ సంక్షేమ పథకాలు దాదాపు మీరే చూడండి, దాదాపు 2,500 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమ పథకాల కింద డైరెక్ట్ బెనిఫిట్ కింద కానీ ఇంకో రకంగా ఇస్తే గ్రామాల్లో ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఎంత పెరిగాయో చూడాలి. ఈ 5 ఏళ్లలో ఎక్కడ డిస్ట్రెస్ అనేది కనపడలే, ఎక్కడ కూడా నిరాశ నిస్పృహలు ప్రజల్లో కనపడలే. దాదాపు వేల సంఖ్యలో వలసలు పోయేవాళ్ళు. నేను అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఈ వలసల పైన కూడా చాలాసార్లు క్వశ్చన్ వేసేవాడు. ఇప్పుడు ఈ వలసలన్నీ కూడా ఆగిపోయినాయి. ప్రజలందరూ కూడా చాలా సంతృప్తితో ఉన్నారు. నిజంగా ఈ 6 నెలలు వర్షాలే రాలే, చాలా దారుణమైనటువంటి కరువు వచ్చింది. అయినా సరే ప్రజలు ఎక్కడ కూడా ఒక భయాందోళనలు కానీ ఇట్లాంటివి ఎక్కడ కనపడలే. వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆదుకుంటారు అనేది ఉంది. అదే సందర్భంలో దాదాపు ప్రతి కుటుంబానికి మేము చూసాం 5 లక్షలు 6 లక్షలు వచ్చాయి. తర్వాత పంట నష్టపోయిన సందర్భంలో 140 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ వచ్చింది ఈ 5 ఏళ్లలో. దాదాపు 500 కోట్ల రూపాయల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానీ, రైతు భరోసా కానీ, ఇన్సూరెన్స్ కానీ అందించినాడు. తర్వాత వ్యవసాయ కూలీలకు సంబంధించి కూడా ఎన్ఆర్ఈజిఎస్ వర్క్స్, తర్వాత కూలీలకు సంబంధించి కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలతో అసలు మీరు గ్రామాలకు పోతే తెలుస్తుంది ఇండ్లు ఎట్లా కట్టుకున్నారు. గ్రామాల స్వరూప స్వభావాలే మారిపోయినాయి. తర్వాత వాళ్ళకు డబ్బు ఖర్చు అనేదే లేదు. వాళ్ళ పసిపిల్లలప్పటి నుంచి గవర్నమెంటే చూస్తూ ఉంది. తర్వాత వాళ్ళు ఉరవకుండా కూడా పోవాల్సినటువంటి అవసరం. ఒక ఎంఆర్ఓ ఆఫీస్ పోవాల్సిన పనిలా, ఎండిఓ ఆఫీస్ పోవాల్సిన పనిలా, వాళ్ళ ఇంట్లోకే ప్రభుత్వం వచ్చేసినట్టుగా ఉంది ఈరోజు. అందుకని ఈరోజు ఈ పెన్షన్లు సచివాలయాలు పోయి తీసుకోవాలంటేనే ప్రజలకు అసలు ఇది భయంకరంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వారి ఇంటికి వెళ్ళి ఇచ్చేటువంటిది ఇవన్నీ కూడా చేశాడు, అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా. అందుకనే ప్రజల్లో అభివృద్ధి చాలా ఎక్కువ ఉందనేటువంటిది, వాళ్ళ సంతృప్తి స్థాయి చాలా ఎక్కువ ఉంది. ఈసారి వైసీపీ చేసిన అభివృద్ధి కంటే కూడా వాలంటీర్ వ్యవస్థనే ఎక్కువగా నమ్ముకుంది ఈ ఎన్నికల్లో అనేది ఒక విమర్శ. దీనికి మీరేమంటారు? అంటే అభివృద్ధిని వాలంటీర్ల ద్వారా అందించిన వాలంటీర్లు ఒక వారధి మాదిరి పనిచేశారు తప్ప వాలంటీర్లు ఆశ్చర్యకరం ఏమంటే అవినీతి అనేది అసలు రూపుమాపలేమన్నట్టుగా చెప్పాము. అప్పుడప్పుడు రాజీవ్ గాంధీ గారు చెప్పాడు, 1 రూపాయి ఇస్తే 18 పైసలే అందుతాయి జనాలు. కానీ ఈరోజు ఇన్ని దాదాపు రాష్ట్రంలో 2,70,000 కోట్ల రూపాయలకు పైగా డైరెక్ట్ ఇవి ఇచ్చాం. తర్వాత పెన్షన్స్ కానీ ఇవన్నింటిలో కూడా ఎక్కడ కూడా ఒక పైసా అవినీతి కానీ అవినీతి లేకుండా, పెత్తందారుల దగ్గరికి పోకుండా, దళారీలు లేకుండా ప్రజలకు ఇవన్నీ స్కీమ్స్ అందినాయంటే కేవలం వాలంటీర్లు అనేది ఒక వారధిలాగా పనిచేశారు. వాలంటీర్లు కూడా నిజంగా అంటే నేను టీడీపీకి సంబంధించిన వాళ్ళతో కూడా చూసాను, మాట్లాడు అప్పుడప్పుడు. వాళ్ళు 1 రూపాయి ముట్టుకోరు, వాళ్ళు చాలా సర్వీస్ చేస్తారు, చాలా వినయంగా అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటారు, మాకు అర్థమయ్యేటట్టు చెప్తారు అనేటువంటి ఒక మంచి అభిప్రాయం ఉంది. వాలంటీర్స్ నిజంగా అంటే ఈ యొక్క సాయిబాబా హాస్పిటల్స్లోనో, లేకపోతే క్రిస్టియన్ మిషనరీస్లోనో, లేకపోతే ఇట్లాంటి వాటిలో ఎట్లయితే సర్వీస్ మోటివ్ ఎంత కనిపిస్తుందో అట్లాంటిది వాలంటీర్స్లో కనిపిస్తుంది. మరి అది ఎట్లొచ్చిందనేది ఆశ్చర్యకరం. వాళ్ళకి నిజంగా అంటే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితులు వాటన్నీ వీటిపైన పడాలి. కానీ వాలంటీర్స్ పనిలో నేను చాలా చోట్ల అడిగా, ముసలి వాళ్ళని ఏమో బాగా ఇస్తున్నారా, ఏమన్నా డబ్బులు అడుగుతారా అంటే వాళ్ళు వెంటనే
వాలంటీర్లు తల నిమ్మరి బంగారట్ట వాళ్ళు అన్నట్టుగా అప్రిషియేషన్ ఉంది తప్ప వేరే అందుకనే వాలంటీర్లకు వచ్చిన మంచి పేరు గవర్నమెంట్కి కూడా వచ్చింది. తర్వాత మెయిన్గా మంచి పేరు రావడానికి జగన్ గవర్నమెంటు అన్ని వర్గాలకు సంబంధించి, అన్ని రంగాలకు సంబంధించి, అన్ని వయసులకు సంబంధించిన వాళ్ళ సంక్షేమాన్ని ఒక మానవతా దృక్పథంతో చూస్తున్నాడు జగన్ అనేటువంటిదే జగన్కు గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చింది. అంతేకాకుండా పెత్తందారితనానికి అవకాశం లేకుండా, దళారీలు లేకుండా వాళ్ళ ఇంటికి వచ్చి సంక్షేమ కార్యక్రమాలు అందజేయడంలో వాళ్ళ ఆత్మగౌరవం పెరిగింది చాలా. వాళ్ళకి అభివృద్ధి చూశారు వాళ్ళు. అందుకని గవర్నమెంట్ పట్ల చాలా అనుకూలత ఉంది తప్ప వాలంటీర్లు కూడా ఒక భాగమే. వాళ్ళ సేవలను కూడా అప్రిషియేట్ చేయాల్సిందే అంత. ఉరవకొండ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం జగన్ ఎలాంటి సపోర్ట్ చేశారు, ఎలాంటి భరోసా ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు కూడా మొత్తం హంద్రీ నివ కింద ఉరవకొండ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనేటువంటి దానిపైన స్వయంగా దీక్షలో పాల్గొన్నాడు. దాదాపు 30,000 మందితో కలిసి పాల్గొన్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చూసినట్టయితే మొన్న ఉరవకొండ బహిరంగ సభకు వచ్చాం. బహిరంగ సభలో కూడా దాదాపు 210 కోట్ల రూపాయల ప్రామిస్లు ఇవ్వడం జరిగింది. వాటిలో ప్రధానంగా దాదాపు 76,000 ఎకరాలకు నీళ్ళు అందించడానికి ఫీల్డ్ ఛానల్స్ లేకపోతే డిస్ట్రిబ్యూటరీస్ వీటి కోసము, అదేవిధంగా ఈ గుంటకల్లు మా వజ్రకరు ఉరవకొండ నియోజకవర్గంలో భాగం ఉంటాయి. ఆ మండలంలో ఉన్న చెరువులన్నింటికీ కూడా నీళ్ళు ఇవ్వడానికి కూడా డబ్బులు అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత మా నియోజకవర్గంలో జీడిపల్లి రిజర్వాయర్ హంద్రీ నివ 2వ దశకి చాలా ప్రధానమైనటువంటిది. ఆ జీడిపల్లి రిజర్వాయర్ కింద నిర్వాసితులు వాళ్ళకి ఈ యొక్క రిహాబిలిటేషన్ ప్రాజెక్ట్ సరిగా అందల ఇంతకు ముందు నుంచి కూడా మాటలు చెప్తూ వచ్చినారు తప్ప గత గవర్నమెంట్స్ అన్నీ. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆ విషయాన్ని పదే వారి దృష్టి తీసుకుపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 85 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడానికి కూడా పబ్లిక్గా హామీ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా దాదాపు మొన్న వచ్చినప్పుడే స్కూల్ కానీ వీటన్నిటికీ 210 కోట్ల రూపాయల హామీలు ఇచ్చాడు. వాటన్నిటిని అమలు చేయించాల్సినటువంటి అవసరం ఉంది. వాటికి సంబంధించి ప్రాసెస్ అంతా కూడా జరుగుతూ ఉంది. మళ్ళా కూడా జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారు. 100% ఇవన్నీ కూడా చేయిస్తామని చెప్పి తెలియజేస్తారు. ఉరవకొండ నియోజకవర్గంలో జరిగిన విశ్వేశ్వరరెడ్డి మార్క్ అభివృద్ధి ఏంటి? అంటే ప్రజల్లో ఏముందంటే నిరంతరం ప్రజల్లో ఉంటాం, నిరంతరం ప్రజల యోగక్షేమాలు తెలుసుకొని ఈ సంక్షేమ కార్యక్రమాల్ని ఎట్లాంటి అవకతవకలు లేకుండా ప్రజలకు అందించడంలో మేమంతా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించాం అనేటువంటిది ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ హంద్రీ నివాకు సంబంధించి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనే అజిటేషన్ ప్రారంభం నుంచి కూడా నేనే చేశా. దానికి సంబంధించి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. దాదాపు దానికి సంబంధించి 85 కోట్ల రూపాయల వరకు ఇచ్చి అవన్నీ కూడా చేస్తామని చెప్పి. జీడిపల్లి రిజర్వాయర్కి సంబంధించి కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ చాలా సంతోషం ఉంది. మా ఇష్యూని ఫస్ట్ నుంచి టేకప్ చేసి దాన్ని ముందు తీసుకుపోయింది విశ్వేశ్వరరెడ్డి అనేటువంటిది ఉంది. అదేవిధంగా ఇప్పుడు మా గ్రామాలకు సంబంధించి కూడా నేను చెప్పాను ఇంతకుముందు దాదాపు 16 కోట్ల రూపాయలు లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి శాంక్షన్ చేయించడమే కాకుండా టెండర్లు కూడా పెట్టారు. దాని తర్వాత దాదాపు 8 కోట్ల రూపాయలు అక్కడ ల్యాండ్ అక్విజిషన్కి డబ్బులు ఓకే చేయించాం. ఇప్పుడు గుంటకల్లు ఈ మండలాలకు సంబంధించి కూడా ల్యాండ్ అక్విజిషన్ కోసం దానికోసం కూడా దాదాపు 40 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం. వీటన్నిటితో పాటు ఈ యొక్క కరువు సమస్యలపైన, రైతు సమస్యలపైన, ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇవి మాట్లాడాలంటే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడతాడు. రైతులకు సంబంధించి ఏ సమస్య వచ్చినా రిప్రజెంట్ చేసేది విశ్వేశ్వరరెడ్డి అనేటువంటిది మా నియోజకవర్గంలో చాలా ఎక్కువ ఉంది. పక్క నియోజకవర్గాల నుంచి కూడా వచ్చి ఇన్సూరెన్స్ లేకపోతే కరువు వస్తే నాకు చెప్తూ ఉంటారు. నేనైతే కరెక్ట్గా రిప్రజెంట్ చేస్తాను. అట్లాంటి రైతుల ప్రతినిధిగా అట్లనే పూర్ సెక్షన్స్లో నేను ముందు నుంచి కూడా లెఫ్ట్ పార్టీస్లో పనిచేసి అప్పటి నుంచి ఉన్నటువంటి నా పని విధానం వీటన్నిటి వల్ల మామూలు పూర్ పీపుల్లో కూడా చాలా ప్రేమ ఆప్యాయతలు అనేటువంటివి చూపుతూ ఉంటారు. ఆ విధంగా విశ్వ అంటే ప్రజల మనిషి అనేటువంటిది అది తెచ్చుకోగలిగినాం గుర్తుంది. విశ్వేశ్వరరెడ్డి చేసిన కృషి కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఉరవకొండ ప్రజలు గుర్తించారంటారా? మామూలుగా అయితే మాసెస్లో ఎప్పుడు నేనే స్ట్రాంగ్, కేశవ్ కంటే చాలా ఎక్కువ. కాకపోతే ఈ ఎలక్షనీరింగ్లో కొన్ని చేయకూడనివన్నీ
చేస్తూ ఉంటారు, వాళ్ళు అట్లా బయటపడుతుంటారు. ముఖ్యంగా మనం మొన్ననే చూసాం, ఒక్క ఇష్యూలో కూడా గవర్నమెంట్ దగ్గర ఒక్క పిటిషన్ ఇవ్వని కేశవ్ తన దొంగ ఓట్లను రక్షించుకోవడానికి ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళినాడు, ఎన్నిసార్లు హైదరాబాద్కి ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళినాడు. ఎన్నికల స్వార్థమే తప్ప ఆయనకు రాజకీయం అంటే ఎన్నికల కోసం అనే తప్ప ప్రజల కోసం అనేటువంటిది కేశవ్కి ఎప్పుడు కూడా లేదు. ఎలక్షన్ సీజన్లో రావడము, కనపడము, వెళ్ళిపోవడం తప్ప ఆయన ప్రజల పట్ల నిజమైన ఒక సర్వీస్ మోటివ్తో చేసినట్టుగా నాకైతే ఎప్పుడు అనిపించలేదు. తర్వాత ఉరవకొండ ప్రజల్లో ఎప్పుడు నేనే స్ట్రాంగ్, కానీ ఈ రకరకాల ఇప్పుడు ఎలక్షన్స్లో గెలుపు ఓటంలో అనేక విషయాలపైన ఆధారపడి ఉంటాయి. అట్లాంటి వాటిలో కొంత లోపాలు జరిగిండొచ్చు, కానీ మరి ప్రజల్లో ఎప్పుడు నేనే ఉన్నా, నేను ఎప్పుడు అందుబాటులో ఉంటా అనేది ఉంది. ఉరవకొండ నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ప్రతిపక్షానికే పరిమితం అవుతున్న పరిస్థితి ఇప్పటి వరకు చూసుకుంటే, 94 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే. అయితే ఈసారి ఆ హిస్టరీ బద్దలవుతుందంటారా? అంటే ఈ 15 ఏళ్లలోనే అట్లా కనిపించింది, కానీ యాక్చువల్గా అంతకుముందు గవర్నమెంట్ ఎవరుంటే వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మినిస్టర్లు అయినారు చాలామంది. ఈసారి కూడా అట్లాంటి పరిస్థితి ఏం లేదు. అదొక సెంటిమెంట్ ఉంది, అదొక మూఢనమ్మకంగా కూడా అట్లే కంటిన్యూ అవుతుంది. కానీ దానివల్ల కూడా కొంతమంది, లాస్ట్ టైం నేను చూసాను, జగన్ ముఖ్యమంత్రి కావాలి కాబట్టి విశ్వేశ్వరరెడ్డిని తర్వాతైనా జగన్ లాక్కుంటాడు అనే పద్ధతిలో ఓటేసిన వాళ్ళు కూడా స్మాల్ పర్సంటేజ్ ఉంటారు. బట్ అవే డెసిసివ్ ఓట్స్ అవుతూ ఉంటాయి. ప్రజలందరూ అట్లా అయ్యారు, కానీ వాటి ప్రభావం వల్ల వచ్చే 2000, 1000 మెజారిటీల పైన దాని ప్రభావం డెఫినెట్గా ఉంది. అయితే అది మారాల్సిన అవసరం ఉంది. మీ తమ్ముడు మధుసూదన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను మీకే ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి. అంటే ఇది మీకు విశ్వేశ్వర రెడ్డికి మైనస్ కాదంటారా? ఇవే అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన నిలబడుతున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిలబడుతున్నాము. అందుకనే పార్టీల మధ్య కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో దాని గుర్తింపే లేదు. లాస్ట్ టైం వచ్చిన ఓట్ పర్సెంటేజ్ తీసుకున్నా ఇవన్నీ చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీని ప్రజలు చూసే పరిస్థితే లేదు. ఎక్కువ భాగం కూటమి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ప్రజలు ఓట్ చేసేటప్పుడు కూడా డెఫినెట్గా అది కూడా నాకు ఓటు వేయకూడదని ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు కొన్ని మధు చీల్చగలగచ్చు, కానీ నాకు పెద్ద ప్రభావం ఉంటుందని నేనేమనుకోవడం. వైసీపీ ప్రభుత్వంలో ఈ 5 ఏళ్లలో ప్రత్యేకంగా మహిళలకు జరిగిన సంక్షేమం ఏంటి? మహిళలకు చాలా అద్భుతంగా జరిగింది. ఎందుకంటే నేను కొన్ని మండలాల్లో చూసా, అసలు కొన్ని పత్రికల్లో రాశారు, మహిళలకి అదేవిధంగా పురుషుల మధ్య యుద్ధం మాదిరి జరుగుతుంది ఎలక్షన్ అన్నట్టుగా. అంటే మహిళలు చాలా స్ట్రాంగ్గా జగన్కు ఓటేయాలని ఒత్తిడి చేస్తారు, దానిపైన అవసరమైతే ఇంకొద్ది ముందుకు పోయి అయినా సరే ఫైట్ చేస్తారనేటువంటి అభిప్రాయం ఉంది. మహిళల్లో కూడా దాదాపు 70% పైగా జగన్ గారి పట్ల అనుకూలత ఉంది. తర్వాత మహిళలు వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ పెరిగింది 5 ఏళ్లలో. ఎందుకంటే ఆసరా పెట్టడం అనేటువంటి జగన్, ఆసరా అనేటువంటిది లేకపోతే మహిళా సంఘాలు కుప్పగూలిపోయేటువంటి పరిస్థితి. జగన్ గారు అప్పుడు చెప్పినప్పుడు కూడా మీరు కట్టొద్దండి అని చెప్పలే, అప్పులు మీరు కడుతూ పోండి, ఈ రోజుకి ఎంత అప్పు ఉంటే అదంతా నేను తీరుస్తున్నాడు. దానివల్ల సంఘాలు నిలదొక్కున్నాయి. ఈరోజు సంఘాలు ఏ గ్రేడ్కి వచ్చినటువంటి సంఘాలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అసలు ఒక్కొక్క మండలంలో 200-300 కోట్ల రూపాయలు మహిళల మధ్య, ఆ సంఘాల మధ్య ఈ టర్నోవర్ జరిగిన పరిస్థితి ఉంది. తర్వాత ఉన్నతి స్కీమ్స్ పేరు మీద కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బ్యాంక్ లింకేజ్ స్కీమ్స్, వీటన్నిటి వల్ల కూడా మహిళల్లో చాలా అభిమానం ఉంది జగన్. తర్వాత ప్రత్యేకించి ఇంటి స్థలంతో సహా ప్రతిదీ కూడా, అమ్మఒడి కానీ ఏదైనా కూడా మహిళల పేరు మీద జగన్ గారు ఈరోజు ఇస్తున్నాడు. వాళ్ళ పేరు మీద ఇండ్లు రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళ యొక్క, మహిళల యొక్క ఇది చాలా పెరిగింది. వాళ్ళ యొక్క ఏమంటారు దాన్ని, సాధికారత అంటారు, సాధికారత పెరిగింది. వాళ్ళ యొక్క ఆత్మగౌరవం పెరిగింది. చాలా ధైర్యంగా ఉండగలుగుతున్నారు మహిళలు. అందుకని జగన్ గారికి ఈసారి మహిళలు చాలా పెద్ద ఎత్తున అయిపోతున్నారు. కొన్ని చోట్ల చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళు కూడా,
మా వాళ్ళు చెప్తా ఉంటారు ప్రచారం చేసేటప్పుడు, మాకు ఈసారి ఓటేండి సంక్షేమ కార్యక్రమాలు అని తీసుకున్నామంటే, మేము ముందు నుంచి టీడీపీలో ఉన్నామప్ప, ఏదో మీ అక్క వాళ్ళు వేసేటట్టు ఉన్నారు చూడు వాళ్ళని ఒకసారి కలవండి అంటే, మగవాడు టీడీపీకి వేసినా వాళ్ళ భార్యలు వైఎస్ఆర్ పార్టీకి వేసే పరిస్థితి ఉంది ఈసారి. ఈ 5 ఏళ్లలో విద్యా వైద్య అభివృద్ధికి వైసీపీ చేసిన కృషి ఏంటి? విద్యా వైద్య రంగంలోనే జగన్ చేసిన కృషి దేశవ్యాప్తమైనటువంటి గుర్తింపు వచ్చింది. ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు సైతం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు సైతం దీన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. కేరళ లాంటి రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి, చాలా లిటరసీ రేట్స్ ఎక్కువ ఉన్నటువంటి కేరళ లాంటి రాష్ట్రాలు కూడా వచ్చి ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా ఈ గవర్నమెంట్, జగన్ గవర్నమెంట్ తీసుకున్న చర్యలను అందరూ కూడా అభినందిస్తున్నారు. నిజంగా నాడు నేడు కింద స్కూల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కార్పొరేట్ స్కూల్స్ని తలదన్నేటట్టు ఈరోజు ఉన్నాయి. తర్వాత ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం, ట్యాబ్లు ఇవ్వడం, తర్వాత అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే రీతిలో విద్యార్థులను తయారు చేయాలనేటువంటి జగన్ గారి లక్ష్యము, దానికి అనుగుణంగా కింద అడుగులు పడ్డం అనేటువంటిది కూడా. గ్రామాల్లోనే ఎడ్యుకేషన్లో డ్రాప్అవుట్స్ తగ్గినాయి. తర్వాత టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీచర్స్ అంతా చాలా భయపడేవాళ్ళు, మా ఉద్యోగాలు పోతాయని, మావన్నీ కూడా రద్దు చేస్తారని చెప్పి, సింగిల్ టీచర్ స్కూల్స్ ఇవన్నీ కూడా రద్దు అయిపోతాయని, స్కూళ్ళు పోతాయని, వాళ్ళ ఉద్యోగాలు పోతాయనే భయాందోళనలు ఉండేవి. అప్పుడు నారాయణ లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు డిప్యూటీ సీఎం స్థాయికి పోయి వాళ్ళు మొత్తం విద్యనే శాసించే పరిస్థితి ఉండేది. ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు, కార్పొరేట్ కాలేజెస్ వాళ్ళు భయపడుతూ ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ స్ట్రెంగ్తన్ అవుతున్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ స్ట్రెంగ్తన్ కావడం అంటే పూర్ పీపుల్, ప్రజలు స్ట్రెంగ్తన్ కావడమే. ఆ విధంగా ఎడ్యుకేషన్లో చాలా పెద్ద మార్పులు తీసుకొచ్చినాడు. తర్వాత వైద్యానికి సంబంధించి కూడా నిన్న నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అడిగితే చెప్తున్నాను, ఈరోజు ఖాళీ అయిందంటే వెంటనే వారం లోపుగా దాన్ని భర్తీ చేస్తున్నాను. తర్వాత అందుకని హాస్పిటల్స్లో దాదాపు 50,000 ఉద్యోగాలు భర్తీ చేయడం. దాంట్లో కూడా నేను చూసా 50,000 ఉద్యోగాలు భర్తీ చేశాం కదా, మేము ఒక్కటి కూడా ఇప్పించలేకపోయినాం. అంటే అంత పారదర్శకంగా మెరిట్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చి జగన్ చాలా అద్భుతంగా హెల్త్, ఎడ్యుకేషన్ చాలా అద్భుతంగా చేశాడు. యాక్చువల్గా మేము లెఫ్ట్ స్టూడెంట్ లీడర్స్గా ఉన్నప్పుడు మేము ఏదైతే అడిగేవాళ్ళమో దానికంటే ఎక్కువ చేశాడు జగన్ గారు. అందుకనే జగన్ గారు హాస్పిటల్స్లో ఇప్పుడు దాదాపు 25 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ కింద సేవలు అందిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ యొక్క ఆరోగ్యశ్రీ కింద వచ్చేటువంటి జబ్బులు కూడా చాలా పెద్ద ఎత్తున పెంచినాడు. జగన్ గారు ఏమంటే ఏదో ప్రజల్ని మెప్పించగట్ల కాకుండా మానవతా దృష్టితో చేస్తాడు జగన్. జగన్ పేదవాళ్ళ అభివృద్ధి కావాలా, ఈ అంతరాలు తొలగాల, సామాజిక అంతరాలు కానీ లేకపోతే ధనిక పేద ఈ అంతరాలు తొలగాలనేటువంటి ఒక చిత్తశుద్ధితో పనిచేస్తాడు జగన్ గారు. తాను స్వయంగా కూర్చొని మెనూ ఏముండాలా, మధ్యాహ్న భోజనం ఏముండాలా, లేకపోతే ఈ అంగన్వాడీ స్కూల్స్లో ఏం పెట్టాలా, ఇవన్నీ కూడా జగన్ గారు తను స్వయంగా కూర్చొని దాన్ని అంతా కూడా నిర్ణయిస్తాడంటే నిజంగా జగన్ గారు తీసుకొచ్చిన సంస్కరణలు కానీ ఇవన్నీ చూస్తే జగన్ నిజంగా అంటే ఈ కాలం పాలిటీషియన్ అనే కంటే కూడా ఆయన గొప్ప మానవతావాది అని చెప్పొచ్చు. ఆయన విశ్వేశ్వర రెడ్డి గారు ఉరవకొండ నియోజకవర్గంలో ఇంతవరకు పేదలకు ఎంతమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు? హౌసింగ్ విషయంలో కానీ, ఇంటి స్థలాల విషయంలో కానీ మేము చాలా బాగా చేసామనేటువంటి సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. అంతకుముందు గవర్నమెంట్స్లో ఇండ్లు ఇచ్చేవాళ్ళు కాదు, ఇంటి స్థలాలు ఇచ్చేవాళ్ళు. కానీ నాకు ఆశ్చర్యం ఏమంటే రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి ఊళ్ళో కూడా హౌస్ సైట్స్ కోసం అని చెప్పి కొని పెట్టాడు. రాజశేఖర రెడ్డి గారు కొన్ని పెట్టిన దాంట్లో ఒక పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకపోయినా కూడా గత గవర్నమెంట్ ఇంటి స్థలాలే డిస్ట్రిబ్యూట్ చేయలే. కేశవ్ లాంటి వాళ్ళు ఎలక్షన్లు ఇంకో నెల ఉందనగా ప్రజలను మభ్యపెట్టి మోసం చేయడానికి ఓకే డూప్లికేట్ పట్టాలు ఇచ్చి, ఫేక్ పట్టాలు ఇచ్చి మోసం చేశారు తప్ప వాళ్ళు ఏమీ చేయలే. నేను మన గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాంట్లో చాలా బాగా చేశాం. ముఖ్యంగా ఉరవకొండ ఒక్క టౌన్లోనే 9,000 ఇండ్లు కట్టిస్తాను. దాదాపు కొత్త ఉరవకొండ చిన్న మున్సిపాలిటీ కావాల్సింది కాలేదు కానీ బట్ ఉరవకొండ టౌన్తో పోలిసి 9,000 ఇండ్లు నిర్మాణం అవుతున్నాయంటే నిజంగా అంటే చాలా కమెండబుల్ వర్కే అది. దాంతోపాటు దాదాపు ఒక ఉరవకొండ టౌన్లోనే 3,500 పైగా పట్టాలు ఇచ్చాము. ఒక్కొక్క పట్టా అంటే కనీసం 5 లక్షల రూపాయలు ఇంకా పైన కూడా విలువ
చేసేటువంటి లేఅవుట్స్ అద్భుతంగా తయారు చేయించాం. ఆ విధంగా ఉరవకొండ టౌన్లో ఇప్పుడు తర్వాత కోర్ట్స్లో చాలా రోజులుగా పెండింగ్ ఉన్న హైకోర్టుకి వెంటబడి పరిష్కారం చేయించే ప్రయత్నం చేశాం. ఇంకా ఒక 250 ఇండ్ల వరకు కూడా కోర్టు నుంచి క్లియర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మ్యాక్సిమంగా మేము వెంటబడి చేయించగలిగినాం. తర్వాత అంతకుముందు కేశవ్ ఒట్టి పేపర్లు ఇచ్చి ఒక్కొక్క పట్టా పేపర్ మీద 14 సర్వే నంబర్లు వేసి ప్రజలు మోసం చేస్తే మేము దాన్ని జగనన్న హౌసెస్ కిందకు మార్పు చేయించి, జగనన్న లేఅవుట్ల కిందకు మార్పు చేయించి అదంతా కూడా చాలా పెద్ద కృషి చేశాము. తర్వాత నియోజకవర్గం అంతా కూడా దాదాపు 21,000కు పైగా ఇండ్లు శాంక్షన్ అయితే దాదాపు నాకు తెలిసినంత వరకు 16,000 పైగా ఇంటి పట్టాలు ఇచ్చాం మేము. ఆ విధంగా హౌసింగ్ దాంట్లో ఇంటి స్థలాల విషయంలో ప్రజల్లో కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఇంకా చేయాల్సింది ఇంకా చేస్తాం కూడా. ఎందుకంటే మేము వెంటబడినా కూడా, ఎందుకంటే ఈ గవర్నమెంట్లో హౌసింగ్ చిత్తశుద్ధితో చేయాలనేటువంటి ప్రయత్నం జరిగింది. అసలు పునాది వేసుకుంటేనే వాళ్ళకు వెంటనే కూడా మహిళా సంఘాల నుంచి 30,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇప్పించినాము. ఒకవేళ పావుల వడ్డీ అయినా తర్వాత అది ప్రభుత్వం వాపస్ చేస్తుంది. తర్వాత ఇదేమంటారు ఎన్ఆర్ఈజిఎస్ కింద కూడా దాదాపు 23,000 రూపాయలు ఒక ఇల్లు వాళ్ళు కట్టినట్టుల దశల వారిగా ఇచ్చేటువంటి ఏర్పాటు చేశారు. అదేవిధంగా గవర్నమెంటు ఇసుక కానీ సిమెంట్ కానీ వీటన్నింటికి కూడా చాలా తక్కువ రేట్లలో అందించి హౌసింగ్ని బాగా చేశాం. అయితే ఇంకా ప్రజలు ఈ డబ్బు కంటే ఇంకా పెంచాలనేటువంటి అభిప్రాయం కూడా ఉంది వాళ్ళలో. చాలామంది మేము ఇచ్చిన డబ్బుకి వాళ్ళు కలుపుకొని చాలా బాగా కట్టుకున్నారు. నిజంగా అంటే హౌసింగ్లో నిజంగా ఒక రెవల్యూషనరీ చేంజ్. గ్రామాలకు పోతే మాత్రం చాలా అద్భుతంగా కట్టుకున్నారు. ఇప్పుడు ఈవెన్ నేను ఎస్సీస్ వాళ్ళ ఇండ్లన్నీ చూసా, ఎంత శుభ్రంగా ఎంత బాగా కట్టుకున్నారంటే వాళ్ళ లైఫ్లోనే ఒక మార్పు వచ్చింది జగన్ వచ్చిన తర్వాత. హౌసింగ్ స్కీమ్ విషయంలో కూడా గవర్నమెంట్ వెంటబడింది. మేము కూడా కింది స్థాయిలో కట్టుకోండి ఇవన్నీ ఇస్తామని చెప్పి, మీరు పునాది వేస్తే చాలు మీకు 80,000 ఇస్తాం, ఇట్లాంటి పద్ధతులు చెప్పినాము. అందువల్ల మా నియోజకవర్గం బహుశా అనంతపూర్ జిల్లాలో బాగా ఇది ఉందనేటువంటిది కలెక్టర్ గారు కూడా అన్నారు, మీరు బాగా చేశారు అనేటువంటిది. ఉరవకొండ నియోజకవర్గంలో ఇంకా జరగాల్సిన అభివృద్ధి ఏంటి, ఎలాంటి హామీలతో ప్రజల్లోకి వెళ్తున్నారు? ఇప్పుడు ఒకటేమంటే ఉరవకొండ నియోజకవర్గంలో ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టుగా ఆయా దాదాపు 85 కోట్ల రూపాయలు ఈ యొక్క 76,000 ఎకరాలకు నీళ్లు అందించేటువంటి దానికి అది ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వజ్రకరూరు మండలం, గుంటకల్ మండలం చెరువులకు నీళ్ళు ఇచ్చేటువంటి ఆ స్కీమును పూర్తి చేయాల్సింది. మా దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటితో పాటు ఆ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో చాలా పెద్ద ఎత్తున మిర్చి పంట ఇవన్నీ కూడా పెరిగిపోయాయి. అక్కడ కోల్డ్ స్టోరేజెస్ కానీ వాటికి ఈసారి చాలా ఇబ్బంది పడినారు. పంట చాలా ఎక్కువ దిగుబడి వచ్చింది. తర్వాత మోనోక్రాప్గా ఓ రకంగా దాదాపు మోనోక్రాప్గా పెట్టుకున్నారు. వాటికి సంబంధించి కోల్డ్ స్టోరేజెస్ ఇతర సౌకర్యాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. హార్టికల్చర్ కూడా మా నియోజకవర్గంలో బాగా అభివృద్ధి అవుతుంది. చీనీ కానీ ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి ఇంకా డ్రిప్ ఇరిగేషన్ వీటిలో ఇంకొంత చేయాల్సింది. అయితే మా గవర్నమెంట్ ప్రియారిటీ ఈసారి వెల్ఫేర్ స్కీమ్స్కి ఇవ్వడం, తర్వాత మన ఈ యొక్క 2 సంవత్సరాల పాటు కరోనా రావడం, వీటన్నిటి వల్ల కొంత ఇట్లాంటి వాటిలో కొంత లోపం జరిగినా కూడా ఈసారి ప్రాధాన్యతల్లో వీటన్నిటిని ఇచ్చి పూర్తి చేస్తాం. ఇరిగేషన్ కూడా ముఖ్యంగా హంద్రీనీవా పూర్తిగా అనంతపూర్ ప్రయోజనాలకి ఉపయోగపడేటట్టుగా హంద్రీనీవాని మార్చేటువంటి ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కర్నూలు జిల్లా అనంతపూర్ జిల్లాకే దాదాపు రాబోయే కాలంలో హంద్రీనీవాని పూర్తిగా వినియోగించాలని, హంద్రీనీవా సామర్థ్యాన్ని కూడా 6,500 క్యూసెక్లు పెంచేదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసినాడు, అడుగులు కూడా వేశాడు. అయితే ఈ కరోనా ఇవన్నీ రావడం వల్ల అది కొంత ముందుకు వెళ్ళకపోయింది. అదేవిధంగా ఇప్పుడు గాలేరు నగరి హంద్రీనీవాని అనుసంధానం చేయడం ద్వారా రాబోయే కాలంలో పై జిల్లాలకు ఇచ్చేటువంటి నీటిని పూర్తిగా అనంతపూర్ జిల్లాకే ఉపయోగించుకునేదానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఇట్లాంటి తర్వాత ఇప్పుడు బీటీ ప్రాజెక్ట్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కళ్యాణదుర్గ వచ్చినప్పుడు దాదాపు 250 కోట్ల రూపాయలు ఈ ల్యాండ్ అక్విజిషన్కి వీటన్నిటికి కూడా
పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్ చేయడం కాకుండా ఇమ్మీడియట్గా ల్యాండ్ అక్విజిషన్ కూడా జరుగుతుంది. మా నియోజకవర్గానికి సంబంధించి కూడా దాదాపు ఒక 5-6 చెరువులు ఈ బీటీ ప్రాజెక్ట్ కింద రాబోతున్నాయి. ఒకటి కోనాపురం, ఒకటి గంగవరం, కాలువపల్లి, అన్నమరెడ్డిపల్లి ఇట్లాంటి వాటన్నిటికీ కూడా నీళ్ళు రాబోతున్నాయి. అదేవిధంగా 36 ప్యాకేజ్ కింద జీడిపల్లి రిజర్వాయర్ కింద అక్కడ బెలుగుప్ప మండలము అవన్నీ కూడా నీళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ కూడా ఇతర చెరువులు కూడా నీళ్ళు ఇచ్చేటువంటి ఇవన్నీ పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఈసారి కరోనా రావడం, వెల్ఫేర్ స్కీమ్స్కి అత్యధిక ప్రాధాన్యత జగన్ గారు ఇవ్వడం వల్ల అయితే జగన్ గారు ఒక దాంట్లో స్పష్టంగా ఉన్నాడు. మనం కాలువలేమో నీళ్ళు ఇచ్చేది కాదు, పొలాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఛానల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని. అదృష్టవశాత్తు ఈ 4 సంవత్సరాలు విపరీతమైన వర్షాలు రావడం, ఈ హంద్రీనివా కాలువ నిండుగా మార్చి నెల వరకు రికార్డు స్థాయిలో నీళ్ళు ఇచ్చినాం ఈ 4.5 ఏళ్ల పాటు. ఈ సంవత్సరం కూడా ఇంత కరువు ఉన్నా కూడా నీటి లభ్యత అతి తక్కువగా ఉన్నా కూడా మొన్నటి వరకు ఇచ్చాం. చివరికి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పం కూడా నీళ్ళు ఇచ్చాం. ఈ హంద్రీనివా నిరంతరంగా ప్రవహించడం వల్ల అండర్ గ్రౌండ్ వాటర్ ఇవన్నీ కూడా డిప్లెట్ కాలేదు. అయితే ఈ మధ్యకాలంలో ఎండలు ఇవన్నీ తీవ్రంగా ఉండడం వల్ల కొన్ని చోట్ల చెప్తా ఉన్నారు నీళ్లు ఇబ్బంది అవుతా ఉంది బోర్లలో అనేటువంటిది. ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నీళ్లను బాగా ఇచ్చాం. రైతుల్లో చాలా సాటిస్ఫాక్షన్ కనపడింది. ఈవెన్ కరువు వచ్చినా కూడా ఏ సీజన్లో నష్టం ఆ సీజన్లో కూడా ఇన్పుట్ సబ్సిడీ నేను ఇంతకుముందు చెప్పా, దాదాపు 470 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వగలిగినాం. రైతు భరోసా కానీ ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ రికార్డు స్థాయిలో 140 కోట్ల రూపాయలు ఇవ్వగలిగినాం. ఆ విధంగా అట్లాంటివి రాబోయే కాలంలో కూడా ఈసారి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. సార్ రైతులు కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళని సాటిస్ఫై చేసే రీతిలో మేనిఫెస్టో కూడా ఉంటుంది. రాబోయే కాలంలో వీటికి ప్రాధాన్యత ఇవ్వబోతాం. సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ కరోనా వల్ల ఏదైతే లోపం జరిగిందో దాన్ని భర్తీ చేసేదానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తాం. వైసీపీ సిద్ధం అంటూ ప్రజల్లోకి వెళ్తుంది. ఏ కాన్ఫిడెన్స్తో ప్రజల్లోకి సిద్ధం అంటున్నారు? ప్రజల్లో గవర్నమెంట్ పట్ల సంతృప్తి స్థాయి చాలా ఎక్కువ ఉందని నేను ఇంతకుముందే చెప్పాను. జగన్ ప్రభుత్వ పనితీరు పట్ల కూడా చాలా సాటిస్ఫాక్షన్. తర్వాత అడ్మినిస్ట్రేషను ప్రజల ముంగిటికి రావడం వల్ల కూడా ప్రజల్లో జగన్ గవర్నమెంట్ పట్ల చాలా నమ్మకం ఏర్పడింది. తర్వాత మేనిఫెస్టోలో చెప్పినవి 99.5% అమలు చేయడం వల్ల జగన్ అంటే చెప్పింది చేస్తాడు. జగన్ ఒకసారి చెప్పిన తర్వాత వెనక్కిపోడు. జగన్ అబద్ధాలు చెప్పడు. ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు వాళ్ళ అనుభవంతో చూసినారు. రుణమాఫీ, రైతు రుణమాఫీ కానీ డ్వాక్రా మహిళల రుణమాఫీ కానీ ఆ రెండు కూడా ఎగ్గొట్టినాడు చంద్రబాబు నాయుడు, మోసం చేశాడు. దానివల్ల రైతులు ఎంతో నష్టపోయినారు, మహిళలు కూడా ఎంతో నష్టం. జగన్ అట్లాంటి ఆచరణ సాధ్యంగానే హామీలు అనేటువంటిది అస్సలు ఇవ్వలేదు. తర్వాత మొన్న కూడా చూసాం, ఈ 45 ఏళ్ళ వాళ్ళకి 75,000 లక్ష రూపాయలు రావడం అనేటువంటిది 5 ఏళ్లలో నిజంగా వాళ్ళ కుటుంబాల్లో ఎంత అభివృద్ధి జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి. పేద కుటుంబాలు 75,000 ఒక స్కీమ్ కిందే ఒక్కొక్క మహిళకు వస్తుందంటే, అట్లనే వీళ్ళకు వృద్ధులకు దాదాపు 3,000 రూపాయలు పెన్షన్ చేయడం, 64 లక్షల మంది, ఇప్పుడు 66 లక్షలు అంటారు, 66 లక్షల మందికి దాదాపు 2,500 కోట్ల రూపాయల వరకు ప్రతి నెల ఇవ్వడం అనేటువంటిది. అందుకనే ప్రజలు తరలి వస్తారు. నేను మొన్న చూసాము ఉరవకొండలో ఇది మన ఆసరా అందించడానికి మీటింగ్ పెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా బట్టను ఇక్కడి నుంచే నొక్కారు. అప్పుడు చూసాం ప్రజలు, మేము ఊరికే వెహికల్స్ పెట్టామంతే, ప్రజలు ఎక్కి కూర్చుంటూ ఉన్నారు. వాళ్ళకేం మనం డబ్బులు ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా? అసలు ఉరవకొండ చరిత్రను మేము ఎప్పుడు చూడలేదు అంటున్నాం. అది కూడా 23వ తేదీ మీటింగ్ జరిగితే 19వ తేదీ మాకు చెప్పారు మీరు మీటింగ్ పెట్టాం. 4 రోజులు టైం చాలాదన్నా పెట్టేయాలన్నారు. కానీ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చినారంటే, ఇంతకుముందంతా కూడా ఈ కొంత పచ్చ మీడియా వీటన్నిటి ప్రభావము, తర్వాత ఈ ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ వీళ్ళందరి వాయిస్ ఎక్కువ వినపడేది. అసలు ఈ గవర్నమెంట్ పట్ల ఎంత వ్యతిరేకత ఉందని భయపడే పరిస్థితిలో ఉండేది. కానీ మేము ఎప్పుడైతే గడప గడప పోయినామో అప్పుడు మాకు అర్థమైంది గవర్నమెంట్ పట్ల చాలా అనుకూలత. తర్వాత ఈ సిద్ధం సభలకు వీటన్నిటి చూసాం. ఊరికే వెహికల్ తెచ్చి పెడితే చాలు వాళ్ళు జగన్ని చూడాలనేటువంటి ఉత్సాహం, మా పార్టీని గెలిపించుకోవాలనేటువంటి
ఒక కమిట్మెంట్ ప్రజల్లో కనిపిస్తుంది. సిద్ధం సభలకు నిజంగా రాష్ట్ర చరిత్రలోనే చూసిండాము ఇంత పెద్ద ఎత్తున బహిరంగ సభలు జరగడం. తర్వాత ప్రజలకి ఏమి కూలి ఎక్కడ నేను చూసా ఎక్కడ కూలి ఇవ్వడం కానీ అట్లా వాళ్ళకి 500 మా దగ్గర చెప్తున్నా ఇప్పుడు మిర్చి పంటకు 2 కూళ్ళు తీసుకుంటారు, 600 రూపాయలు వస్తుందని. కానీ ₹1 డబ్బు ఇవ్వకుండా భోజనం పెట్టాం మేము, భోజనం ఏర్పాటు చేస్తాం. భోజనం పెట్టంగానే ఎక్కి కూర్చొని అన్ని వేల మంది లక్షల మంది రావడం అనేటువంటిది అది జగన్ పట్ల ఉన్నటువంటి అభిమానమే. యాక్చువల్గా పేద ప్రజలు నోరు తెరిచి మాట్లాడకపోవచ్చు కానీ జగన్ గారు వచ్చినారంటే వాళ్ళు ఇండ్ల నుంచి బయటకు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళ సపోర్ట్ని జగన్కి తెలియజేసినారు. మా పార్టీ కాన్ఫిడెన్స్ పెరిగింది. డెఫినెట్గా గవర్నమెంట్కి వస్తామనేటువంటి ఇది కూడా సిద్ధం సభలు ఇవన్నీ కూడా చాలా పెద్ద మెజార్టీతో గెలుస్తాం ఈసారి కూడా. ఫైనల్గా ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు విశ్వేశ్వర రెడ్డికి ఎందుకు ఓటేయాలి? అంటే పాలిటిక్స్ అంటే కేవలం ఏదో ప్రజలను మభ్యపెట్టడానికో మోసం చేయడానికో ఎన్నికల కోసం అనేది కాకుండా ప్రజల కోసం రాజకీయాలు ఉపయోగపడాలా, గవర్నమెంట్ అందించే ప్రతి స్కీమ్ కూడా ప్రజలకు అందించాలా, అవినీతికి ఆస్కారం లేకుండా అందించాలనేటువంటి ఒక కమిట్మెంట్తో నేను పనిచేస్తాననేటువంటిది ప్రజలందరికీ తెలుసు. ఎన్నికలు అయిపోతేనే ప్రజలకు కనపడుకోకుండా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే కానప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు నిరంతరం ప్రజల్లోనే రకంగా నీళ్లలో చేపలాగా ప్రజల్లోనే ఉన్నాం. నేనే కాకుండా మా క్యాడరు మా లీడర్షిప్ అంతా ఉరవకొండ నియోజకవర్గంలో అవినీతికి ఏమాత్రం అవకాశం లేకుండా ఎప్పుడు కూడా ప్రజలకు సర్వీస్ మోటివ్తోనే పనిచేశారు. అదేవిధంగా ఈ రైతులు పేద ప్రజలు వీళ్ళకి సంబంధించిన సమస్యల పట్ల ఒక కమిట్మెంట్తో పనిచేస్తాడు. స్టూడెంట్ లీడర్ ఉన్నప్పటి నుంచి కూడా నేను డిగ్రీ కాలేజ్ చైర్మన్ చేశా, యూనివర్సిటీ చైర్మన్ చేశా, యూనివర్సిటీ సెనేట్ మెంబర్గా చేశా, రాష్ట్ర స్థాయిలో పనిచేశా. అందుకని సిన్సియర్గా ప్రజల కోసం కృషి చేస్తాడు. డెవలప్మెంట్ విషయంలో కూడా అంకితభావంతో పనిచేస్తామని పర్టికులర్గా పూర్ పీపుల్ ఇష్యూస్ పైన రైతుల ఇష్యూస్ పైన గవర్నమెంట్ని బాగా రిప్రజెంట్ చేస్తాడని అసెంబ్లీలో ఉంటే ఆ సమస్యలపైన బాగా ఎలుగెత్తి చాటుతాడు అనేటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి నా పైన ఉన్నటువంటి నమ్మకంతోనే తప్పనిసరిగా నాకే ఓట్ చేస్తారనేటువంటిది నేను అనుకుంటున్నాను. రైట్. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎంతవరకు కల్పించింది వైసీపీ? యువత వైసీపీ వైపు ఉందనుకుంటున్నారా? అంటే యాక్చువల్గా అంటే రికార్డు స్థాయిలో ఉద్యోగాలు జగన్ గవర్నమెంట్లోనే జరిగిండేది. జగన్ గారు వచ్చిన తర్వాత వచ్చిన కొన్ని నెలలకే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,60,000కు పైగా సచివాలయ ఉద్యోగాలు కల్పించినాడు. తర్వాత ఇప్పుడు నేను ఇంతకుముందు మెడికల్ ఫీల్డ్లో కూడా 50,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చెప్పినాడు. అట్లనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు వైజాగ్లో, అదేవిధంగా ఇప్పుడు కడప ప్రాంతంలో కొప్పర్తి ఏరియాలో కానీ ఇతర చోట్ల కూడా అన్ని చోట్ల కూడా ప్రైవేట్ వాళ్ళు కూడా ఉత్సాహం చూపుతున్నారు. జగన్ ఒక విజన్ ఉన్నటువంటి వాడని, జగన్ యంగ్స్టర్గా వీటన్నిటిని ఈ యొక్క ఇండస్ట్రీస్కి మంచి సహాయం చేస్తాడనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అదే ఈ ఇండస్ట్రీకి సంబంధించిన ఈ ఎకనామిక్ సమిట్స్ ఇవి కూడా చాలా పెద్ద సక్సెస్ అయినాయి. చంద్రబాబు నాయుడు గారిది ఉత్త ప్రచారం ఉండేది కానీ పెట్టుబడుల రూపంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అత్యధికంగా రావడం జరిగింది మన రాష్ట్రం. అయితే కొంత టైం అవసరం. మీరు చూసినా నేను ఈ మధ్య బెంగళూరుకి పోతే ఒక ఇంట్లో అంటే కరోనా వల్ల మాకు ఆ 2 ఏళ్లలోనే 25 కోట్లు మామూలు రైతు కుటుంబం నుంచి పోయినవాడు నేను సంపాదించిందంతా పోయింది సార్, 23 కోట్ల రూపాయలు నాకు నష్టం వచ్చిందని. అంటే ఒక కుటుంబానికి 23 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఎంత నష్టపోయి ఉంటుందో మనకు అందరికీ అర్థం. అయితే ఆ సందర్భంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడమే కాకుండా ఇప్పుడు మొత్తం కూడా అన్నింటిలో కూడా ఈ అభివృద్ధి రేట్స్లో వీటన్నింటిలో కూడా ఆంధ్రప్రదేశ్ దేశంలో కూడా 2-3 స్థానాల్లోనో నంబర్ 1 స్థానంలోనో ఉందంటే డెఫినెట్గా ఉద్యోగ అవకాశాలు మెరుగైనాయి. రాబోయే కాలంలో ఇంకా మెరుగైతాయి అనేటువంటిది. ఇప్పుడు 14 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నేళ్ళు ఉన్నా అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు తను చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు, అన్నీ అబద్ధాలు తప్ప ఆయన హయాంలో పెద్ద జరిగింది ఏమీ లేదు. ఉద్యోగాల కల్పనలో కానీ అన్నింటిలో కూడా లెక్కలతో సహా బయట పెట్టడానికి సిద్ధం మేమంతా కూడా. అన్ని అసలు ఏ రాష్ట్రం, ఈవెన్ తెలంగాణ, హైదరాబాద్ లాంటి మహానగరాలు, బెంగళూరు లాంటి మహానగరాలు ఉన్న చోట కూడా
ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పన జరగాలి. అయితే జగన్ గారు ఏమంటే అప్పుడు కొన్ని ఇచ్చింటే బాగుండేది అని అంటారు. ఒకేసారి ఇన్ని లక్షల ఉద్యోగాలు ఎవరు ఇవ్వలేదు, ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు. అందుకనే ఉద్యోగాల విషయంలో, యూత్ భవిష్యత్తు విషయంలో జగన్కి చాలా విజన్ ఉన్నటువంటి వాడు. డెఫినెట్గా ఈ టర్మ్ అవకాశము వస్తుంది, ఈసారి డెఫినెట్గా అవన్నీ కూడా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ విశ్వేశ్వర రెడ్డి గారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎలక్షన్. ఇది ఉరవకొండ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డితో స్పెషల్ లీడర్. నమస్తే.